అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీ విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పులిహార, గారెలు, మరి సాంబారు చేసామండి. గారెల్లోనికి కొబ్బరి చట్నీ చేసుకొని హ్యాపీగా మార్నింగ్ ఎంజాయ్ చేసాము. బయట ఇంట్లో ఉన్నటువంటి ఆ వేప చెట్టు దగ్గర నుంచి వేప కలెక్ట్ చేసాము. ఈ చట్నీ టిఫిన్ చేసేటప్పుడు గారెలు అయితే మిక్సీలోనే వేసాను. చాలా మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. వీటిని కూడా బాగా ఎంజాయ్ చేసామండి. ఈవేళ ఉగాది ఫెస్టివల్ కదా, మార్కెట్కి వెళ్ళి చక్కెరకి వెళ్ళి అరటిపండ్లు తెచ్చాం. చింతపండు, కొత్త చింతపండు కావాలి కదా, దానికోసం కొత్త చింతపండు పట్టుకొచ్చి దాని ముందే నేను కొంచెం వాటర్తో నానబెట్టేసి చక్కగా రసం తీసి దాన్ని వడగట్టేసి ఇలా ముందుగా పెట్టుకున్నాను. మరి మనకి వేప పచ్చడికి కారం కావాలి కదా, ఆ కారానికి తగ్గట్టుగా చిన్న పచ్చడిగా తీసుకున్నాను. ఇది కొబ్బరి చిప్ప తీసుకున్నాను, చిన్నది తీసుకున్నాను, పెద్ద ఎక్కువ ఏం కాదు. ఈ చక్కెరకేళి అరటిపండు, ఎన్ని డజన్ అరటిపండు తీసుకొచ్చినా ఒక్క అరటిపండు వేస్తాం కాబట్టి ఒక్క అరటిపండే చూపిస్తూ ఉన్నాను. ఇది మామిడికాయ చెక్క. వీటన్నిటిని కూడా మరి ముక్కలుగా కోస్తే అవి పంట కింద పడినప్పుడు బాగా పులుపు వస్తాయి, ఒకలాగా పీల్స్గా ఉంటాయని నేను వీటన్నిటితో ఏం చేస్తానంటే గ్రేటర్తోనే వీటన్నిటిని కూడా గ్రేట్ చేస్తాను. ఇది అరటిపండు, చక్కెరకేళి అరటిపండుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేస్తాను. ఇదిగో చూపిస్తాను చూడండి. ఇవి కొబ్బరికాయని, అలాగే మ్యాంగోని, బెల్లాన్ని కూడా ఈ విధంగానే గ్రేటర్లో వేసి మెత్తగా చిన్న చిన్న ముక్కల కింద గ్రేట్ చేశాను. ఇవి చిన్న చిన్న తురుములా వచ్చేసి ఇలా తురుములా వచ్చిన వాటిని నేను మరి వేప పచ్చడి చేయడానికి ఉపయోగించాను. వేప పచ్చడి అనేటటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం పచ్చిగానే చాలా రకాల డిషెస్ మనకు తెలియకుండా మనం చేసేస్తూ ఉంటాం. సలాడ్లు అనమాట ఇవన్నీ కూడా కొత్తగా పేర్లు పెట్టారు. ఈ సలాడ్లు మనం ఎప్పటి నుంచో, మన పూర్వకాలం నుంచి కూడా, మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇది మనకు అలవాటు అయిపోయింది. ఇలా తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది బెల్లం కాబట్టి ఈ వేపు ఈ సీజన్లో మనకు దొరుకుతుంది. ఫ్రెష్ వేప పువ్వుని మనం తెచ్చుకొని ఎండబెట్టుకొని దీన్ని ప్రిజర్వ్ కూడా చేసుకుంటే సంవత్సరకాలం అంతా కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది. ప్రిజర్వ్ చేసుకునేటటువంటి టిప్స్ ఉపయోగించుకుంటే దీన్ని నెయ్యిలో వేసుకొని చిన్నగా మనం ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తింటే అన్ని నుసుపురుగులు అన్ని కడుపులో ఉన్న ఇండైజెషన్ ప్రాబ్లం అటువంటివి పోతాయి. ఇది కొబ్బరి, బెల్లం, మామిడి తురుము, పచ్చిమిరపకాయలు కలిపి, ఇది చిన్న ఉప్పు అనమాట. మన దాంట్లోకి ఉప్పు కూడా కావాలి. ఇది చింతపండు రసం. వీటన్నిటిని ముందుగా పక్కన ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఫస్ట్ బౌల్లోకి వేసేసుకొని వీటన్నిటిని కూడా చింతపండు రసంతో కలిపేసుకుంటే ఈ పచ్చడి తతంగం పూర్తయిపోద్ది. మన ఛానల్ చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మరి అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రాసులు చదువుతాము, పంచాంగం దగ్గరికి వెళ్తాము, పూజలు చేస్తాము. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మంచిగా జీవితం ఉండాలి అని దేవుడి దగ్గర పూజ చేస్తాం. చాలా సంతోషంగా ఈరోజు మనం మరి దేవుడి దగ్గర మనం అన్నీ కూడా వేడుకుంటాం. అలాగే ఈ వేప పచ్చడిని కూడా అలాగే తయారు చేసుకుంటాం. మన జీవితంలో ఎలా అయితే మంచి చెడు, కష్టం నష్టం, సుఖం సంతోషాలు ఎలా ఉంటాయో అలాగే ఈ వేప పచ్చడి కూడా అన్ని రకాల రుచుల కలయికతో ఆ విధంగా ఉండాలని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనిలో పెట్టారు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వేప పచ్చడి చేదుగా ఉందనో, పుల్లగా ఉందనో, ఎలాగా ఉందనో అనుకోకూడదు. ఇది వేప పచ్చడి ట్రెడిషనల్ అనమాట. ఈ ట్రెడిషనల్ పచ్చడిని అందరూ టేస్ట్ చేయాలి, అందరూ ఇష్టంగా తినాలి. ఇది ఎంతో ఆరోగ్యానికి కూడా మంచిది. అందరికీ ఉగాదినామ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఒకవేళ దీంట్లో బెల్లం సరిపోకపోతే, తీపి సరిపోకపోతే బెల్లం కలుపుకోవచ్చు. ఉప్పు కొంచెం కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కొంచెం పులుపు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకా కొంచెం మ్యాంగో తురిమేసి వేసుకోవచ్చు. అన్ని రుచులు కరెక్ట్గా ఉంటే ఇది పర్ఫెక్ట్గా పచ్చడి వచ్చినట్టే. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి, అందుకే మీకు పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. ఇదిగో ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతే హ్యాపీగా ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉగాదిని ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి?